కూటి కోసం కోటి తిప్పలు అంటాం కదా. ఈ కోటి తిప్పలు పడే వాళ్ళల్లో అంటే చాలా కోట్లల్లో ఒకళ్ళిద్దరే ఉంటారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి స్టోరీ. మైసూరులో ఒక ఆవిడ నీలమ్మ అనే 70 ఏళ్ల ముసలావిడ ఇప్పటికీ 5,000 గోతులు తవ్విందండి. ఏం గోతులు అంటారా? సమాధులు గోతులు. 4 ఎకరాల శ్మశానం ఉంది. ఆ శ్మశానంలోనే నివాసం ఉంటుంది. మొగుడు చనిపోయిన తర్వాత ఇక నేను ఎందుకు పనికిరాను అనుకుంది. పూట గడవడం కష్టమైపోయింది. ఒకరోజు చనిపోవాలని కూడా అనుకుంది. కానీ భర్తే పని అయితే చేశాడో ఆ పని నేను ఎందుకు చేయలేను అనుకుంది. అప్పటి నుంచి గోతులు తవ్వుతూ, అంటే మనం శవాలను ఆ శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు ఎవరో ఒకడు గొయ్యి తవ్వి పెట్టాలి కదా. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉంది. ఇప్పటికీ 5,000 మందికి సాయం చేశాను. 5,000 శవాలు ఖననం చేయడానికి నేను సాయపడ్డాను అంటుందండి. అలాగని డబ్బులు డిమాండ్ చేస్తుందంటే చేయదండి. ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటుంది. అప్పట్లో 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1,500 ఇస్తున్నారు అంటుందండి. ఈ ఊళ్ళో ఉన్న గొప్పతనం ఏంటంటే మైసూర్ మెడికల్ కాలేజీకి తన కొడుకులిద్దరూ కూడా చనిపోయిన తర్వాత శరీరాన్ని అక్కడ తెలుసు కదా మెడికల్ కాలేజీకి దానం చేస్తారు, అలా దానం చేసేసిందండి. శ్మశానం అంటే జనరల్గా అందరూ భయపడుతూ ఉంటారు, అమ్మో అక్కడ దెయ్యాలు ఉంటాయని. దెయ్యాలు కాదు ఉండేది, శివుడు ఉంటాడు. వీరశైవ భూమి అది. శివుడు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. నేను అక్కడే ఉంటాను, రాత్రి పగలు అక్కడే ఉంటాను. నేను ఉంటున్న పక్కనే మా ఆయన సమాధి కూడా ఉంటుంది. రోజు ఆయన సమాధిని చూసుకొని ఆయనకి దండం పెట్టుకున్న తర్వాతే నేను పని మొదలు పెడతాను అంటుందండి. ఒకరోజు 5-10 గోతులు తవ్విన సందర్భాలు, అంటే అంతమందికి సాయం చేయాలి కదా, ఉన్నాయని చెప్తుందండి. 3-4 గంటల్లోనే, అంటే 4/6 గొయ్యి కావాలి కదా, ఒక మనిషికి లోతు కూడా 4-5 అడుగులు కావాలి కదా, అలా తవ్వేస్తుందండి. ఆవిడ వివరాలు కూడా నేను ఇస్తున్నాను. అంటే ఇలాంటి చిన్న వాళ్ళ విషయాలు మనకి ఏం పనికొస్తాయి అనిపిస్తాయండి. ఆదానీలు, అంబానీలు, గొప్ప ఐఐటీల్లో చదివిన వాళ్ళ నుంచే నేర్చుకోక్కర్లేదు జీవితం అంటే. అసలు నేను ఎందుకు పనికిరాను, లైఫ్ క్లోజ్ అనుకున్న టైంలో కూడా లైఫ్ని స్టార్ట్ చేసి కొన్ని 100 మందికి కాదు 1000 మందికి ఉపయోగపడుతుంది చూడండి. ఆవిడ ఏ చదువు లేదు, అంత నాగరికత కూడా లేదు, కానీ ఉంటుంది శ్మశానంలో. హాయిగా ఉంటున్నాను ఇక్కడ, నాతో పాటు నెమళ్ళు దగ్గర నుంచి కుందేళ్ళ దగ్గర నుంచి చాలా జంతువులు ఉంటాయి ఇదే శ్మశానంలో అని చెప్తుందండి. అంటే మైండ్ సెట్ ఇష్యూ. మనం పగలు శ్మశానానికి వెళ్ళడానికి భయపడతాం, కొత్తగా ఏదైనా పని చేయడానికి భయపడతాం, ఒళ్ళొంచి కష్టపడడానికి భయపడతాం. సో ఆనందం అనేది, జీవితం అనేది మనం కోరుకున్న చోటే ఉండదు, కోరుకున్న పని జరిగితేనే ఉండదు, డబ్బు విపరీతంగా సంపాదిస్తేనో, లగ్జరీసు చుట్టూ ఉంటేనే ఆనందం కాదు. ఏదైనా కానీ పని చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడటంలో ఆనందం ఉంటుంది అని చెప్పి 70 ఏళ్ల ముసలావిడ చెప్తున్న మాటలు ఎందుకో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించినాయండి. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించింది? ఆ ముసలావిడ చేస్తున్న పని కానీ, ఆవిడ లైఫ్ స్టైల్ కానీ మీకు ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.